ఒక్కరుగా ఉండేటటువంటి చిత్రపటాలకు సంబంధించిన దేవతామూర్తుల స్వరూపాలను శుభలేఖలపైన వేయరాదు. అనేక పత్రికలు వచ్చి చేరాయి. ఈ పత్రికల్ని ఏం చెయ్యాలి? ఇంట్లో ఉండేటటువంటి అనేక శుభలేఖలను సేకరించి ఒక బకెట్లో నీరు పోసి ఆ బకెట్లో పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కరించి, ఏ ఇంట్లోనైనా వివాహం, వేడుక, బారసాల, గృహప్రవేశం సందర్భం ఏదైనా ఆహ్వానించాలి అంటే పత్రిక తప్పనిసరి. ఈ పత్రికలు ఆహ్వానించే నిమిత్తమై ఈనాటి కాలంలో అనేక విధాలుగా మనకు లభిస్తున్నాయి. ప్రతివారు పత్రికను అందంగా వారి వారి స్థితిగతులకు అనుకూలంగా సిద్ధం చేసి బొట్టు పెట్టి మరీ మనకు అందిస్తారు. ఆ పత్రికను స్వీకరించిన వారు వెళ్ళే సమయంలో కూడా ఆహ్వానాన్ని బట్టే ఆగమనము అంటూ ఉంటారు. ఇన్విటేషన్, ఇంటిమేషన్ అన్న పదాలు కూడా మనం గమనించవచ్చు. సరదాగా ఉన్నా కూడా మనకొచ్చే సమస్యల్లా ఒకటేనండి. అన్నేసి పత్రికలు మన ఇంట్లో సిద్ధపడిపోతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడాను. పైగా ఈ సంవత్సరం ముహూర్తాలన్నీ కూడా ఎక్కువగా ఉండడంతో అనేక పత్రికలు వచ్చి చేరాయి. ఈ పత్రికల్ని ఏం చెయ్యాలి? పాత దినపత్రికల వాళ్ళకి ఇచ్చేద్దామా? వారు ఈ వివాహ పత్రికలు తీసుకోరు, పుచ్చుకోరు, అలా వదిలేస్తారు. నిర్లక్ష్యంగా చెత్త కుండీలలో వేద్దామా? మనసు చివుక్కుమంటుంది. పొరపాటుగా ఆ ఇంటి వారికి సంబంధించిన వారైనా ఈ పత్రికని అలా చూస్తే దానిపైన మన పేరు కూడా రాసి ఉంటుంది. పైగా మరి ఏం చేయాలి? చక్కగా ఆదివారం వారాలలో శ్రేష్టం ఆదివారం నాడు కానీ, పంచమి, దశమి, ద్వాదశి ఈ తిథులలో కానీ ఇంట్లో ఉండేటటువంటి అనేక శుభలేఖలను సేకరించి ఒక బకెట్లో నీరు పోసి ఆ బకెట్లో పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కరించి ఈ శుభలేఖలన్నింటినీ ఆ బకెట్ నీటిలో నిమజ్జనం చేయాలి. ఒక్కరోజు ఇలా నిమజ్జనం చేసిన పిదప మరుసటి రోజు ఆ తడిసిన మెత్తనైన నానిన దినపత్రికలతో సమానంగా ఉండేటటువంటి వీలగల ఈ పత్రికల శుభలేఖలను చక్కగా మిక్సీలో వేసి పల్ప్ గుజ్జు అలా చేసి అందులో మెంతులు కూడా నానబెట్టిన ఆ మెంతులు, ఈ శుభలేఖల గుజ్జు, కాసింత పసుపు, దీన్ని మళ్ళీ మరొకసారి గుజ్జుగా తయారు చేసుకొని భగవంతుని పూజా గదిలో వినియోగించేటటువంటి వెదురు బుట్టలకు, చేటలకు, వెదురుతో చేయబడినటువంటి వాటికి చక్కగా అద్దుకుంటే అందులో ఉండే పదార్థాలేవి కూడా పురుగు పట్టవు. మెంతులు జతపరిచిన కారణంగా ఒక ప్రత్యేక భక్తి ప్రపత్తులతో, గౌరవాదరాదులతో శుభలేఖలకు మనం సముచిత న్యాయం చేసిన వాళ్ళము అవుతాం. ఈ శుభలేఖలకు వినియోగించేటటువంటి స్థితి ఇంటిలో పగిలిపోయిన, విరిగిపోయిన, చిరిగిపోయిన దేవతా చిత్రపటాలకు కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పత్రికలు పరమార్థాలలో దేవతా సంబంధిత చిత్రపటాలు వెయ్యాలా? ఏ దేవతా చిత్రపటం వెయ్యాలి? ఏ శ్లోకం వెయ్యాలి అని అనేకుల మనస్సులలో ఒక సందేహాలు మెదులుతూ ఉంటాయి. జానక్యా కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయిత న్యస్త రాఘవ మస్తక కుంద ప్రసూనాయిత. పూర్వకాలంలో ప్రతి పెళ్లి పత్రిక కూడా సీతారాముల చిత్రపటంతో ఉండేది. జానకి చేతిలో ఉండేటటువంటి ఆ తలంబ్రాలు ఆవిడ చేతిలో ఉన్నవి కనుక కెంపుల వలె భాషించాయి. రాముల వారి శిరస్సు పైన పడగానే రాముల వారు నీలమేఘశ్యాముడు కనుక నీలముల వలె మారిపోయాయి అనేటటువంటి అద్భుతమైనటువంటి వర్ణన గల ఈ శ్లోకాన్ని ఏ అజ్ఞాత కవి కర్తృకమో కానీ ప్రతి పత్రిక పైన ఈ శ్లోకమే ఉండేది. శుభలేఖలపైన పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, అలర్మేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, వీరి చిత్రపటాలే శ్రేష్టం. ఇష్టదైవం కదా అని సాయిబాబా చిత్రపటం వేయకూడదు. ఆయన సన్యాసి, మహానుభావుడు కావచ్చుగాక, గురువుగారు కావచ్చుగాక, సంసారం అక్కర్లేదండి అని చెప్పేవాళ్ళ ఫోటోలు వేసుకుంటామా ఏమైనా? అలాగే ఆంజనేయ స్వామి వారి ఫోటో కూడా వేయకూడదు.
ఇష్టదైవంగా ఉంచుకోండి, కానీ ఒక్కడే కదా. అలా ఒక్కరుగా ఉండేటటువంటి చిత్రపటాలకు సంబంధించిన దేవతామూర్తుల స్వరూపాలను శుభలేఖలపైన వేయరాదు. ఏ కర్మ చేసినా ఆరంభం ఓం గణపతయే నమః. కనుక గణపతి విగ్రహం వేస్తున్నారు, పటం వేస్తున్నారు, చిత్రం వేస్తున్నారు, అవి ఇష్టాలు. కానీ సీతారాముల చిత్రపటాలే శ్రేష్టం. ఇవి వివాహ శుభ లేఖలకు లేక శుభ పత్రికలకు సంబంధించిన అంతరార్థాలు, విశేషాలు. మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.